బహుశా ప్రపంచంలో మొదటిసారి అనుకుంటాను ఇలాంటివన్నీ ఇలాంటి ప్రకటనలు రావటం. ఓకే, ఇరాన్ వైపున్న జస్టిఫికేషన్ ఇరాన్కు ఉన్నది, ఎలాంటి జస్టిఫికేషన్ లేకుండా యుద్ధ రంగంలో నిలిచింది అమెరికా అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది. బట్ టెక్ సంస్థలు ఏం చేశాయి? వీళ్ళ క్లౌడ్ సేవలను వినియోగించుకొని ఇరాన్ మీద దాడులు చేస్తోందని చెప్పేసి ఇరాన్ అభియోగం. గల్ఫ్ దేశాలకి కంప్లీట్గా ఈ ఈ మొత్తం ఈ టెక్ సేవలన్నీ నిలిచిపోయినాయి, క్లౌడ్ సేవలన్నీ నిలిచిపోయినాయి. మరోపక్క నేవీ చీఫ్, భారత నేవీ చీఫ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ రోజు పాక్ నుంచి అభ్యర్థన వచ్చింది కాబట్టి నావల్ దాడులు చేయకుండా, నావికాపరంగా దాడులు చేయకుండా మేము వెనక్కి తగ్గాల్సి వచ్చింది, లేకపోతే పాకిస్తాన్ ఇప్పటికి డిస్మాంటిల్ అయ్యేదని. ఓవరాల్గా ఏంటంటే ట్రంప్ కళ్ళు తెరిపించాడు ఒక ఆర్మీ ఆఫీసర్. ఏం జరుగుతోంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా ఆయనకి చెప్పాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నెమ్మదిగా అమెరికా సైడ్ అవుతోంది, యుద్ధం నుంచి అవ్వాల్సిన ఒక అనివార్య పరిస్థితి వచ్చింది. అంటే కింద పడ్డ పై చేయి నాదే అనే ఒక విపరీత పెత్తందారీ ధోరణి అమెరికా ఇంకా ప్రకటిస్తూనే ఉంది. అండ్ ఈరోజు ఏం జరుగుతోంది అనేది కనుక చూస్తే అమెజాన్ మీద ఇరాన్ మిసైల్స్ వర్షం. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ మీద బిగ్ డిబేట్లో మనతో చర్చించడానికి జాయిన్ అయ్యారు పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే పేకేటి ప్రసాద్ గారు. అలాగే రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రామ్నాథ్ గారు. అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ సెనెట్ మెంబర్. నమస్తే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. టు స్టార్ట్ విత్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, 18 యుఎస్ టెక్ సంస్థలని ఇరాన్ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. సో ఇప్పటి వరకు పొలిటికల్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వాలకు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్మీలని ఉగ్రకోణంలో చూసుండొచ్చు, కానీ క్లౌడ్ సేవలు అందిస్తున్న ఈ సంస్థలని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం వెనుక ఉన్న ఉద్దేశం. అమెజాన్ మీద అయితే మిసైల్స్, మామూలు నిప్పుల వర్షంలాగా మిసైల్స్ వర్షం కురిసింది. నమస్తే అండి, మిత్రులకు అందరికీ నమస్తే. వాసు గారు, నేను యుద్ధంలో వెపనైజేషన్ అని అంటాం కదా, ఏదైనా ఒక దీంతో శత్రువును లొంగ తీసుకోవాలంటే బలహీనమైనటువంటి స్పాట్ ఒకటి కావాలి. హార్మోజ్ అనేది ఒక వెపన్ గా ఎవరికి ఇరాన్ కు పనిచ్చింది కనుక మొత్తం పీక పిసకడానికి ఒక చిన్న గొంతు లాంటిది, చికెన్ నెక్ లాంటిది ఇది. మన దగ్గర చికెన్ నెక్ ఎలాగో ఇరాన్ కు అలాంటి హర్మోజ్, అది చక్కటి వెపన్ గా పనిచ్చింది. ఒక రకంగా సక్సెస్ అయింది. అక్కడ ఒత్తిడి తీసుకురావాలి. అమెరికా పైన ఇరాన్ దాడి చేసిందే లేదు, కానీ అమెరికా బలహీన నాడులు ఉంటాయి కదా, వీక్ నర్వ్స్ మీద బాగా పట్టు సాధించింది. ఆ విధంగా మిత్ర దేశాలను అన్నిటిపైన ఒత్తిడి తెచ్చింది. సుమారుగా 10-15 దేశాల పైన ఇరాన్ ఒత్తిడి తీసుకురాగలిగింది. అమెరికాతో ఒక బాంబు కూడా వేయకుండా, అమెరికాను ముట్టుకోకుండానే అమెరికా యొక్క బలహీన నరాలన్నిటిని, నాడీలను అన్నిటిని కూడా స్తంభింపజేసేసింది. ఇది యుద్ధ నీతి అని అంటాం. యుద్ధంలో గెలవాలి అంటే ఏదో ఒకటి చేయాలి. కనుక ఇప్పుడు రెండవ నాడి ఇది నేను అనుకుంటున్నాను. ఈ టెక్ సంస్థలు అన్ని కూడా, ఇవి అన్ని ఎవరికి ఇదిగా ఉంటుంది? అమెరికానే వరీడ్ కదా, అమెజాన్ దెబ్బతింటే అమెరికా వరీడ్ కనుక ఈ టెక్ సంస్థలు కూడా చాలా సెన్సిటివ్ నాడీ వ్యవస్థ ఇది. కనుక నేను అనుకుంటున్నా ఇప్పుడు షిఫ్ట్ చేసింది ఇరాన్ ఇలాంటి యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే రంగంలోకి దిగి అమెరికా లాగా 10 దేశాలు తన స్థావరాలను పెట్టుకొని షిప్లను ఒకవైపు సముద్రంలో పంపించి ఆపేస్తాను, హర్ముజ్ లో మేమే కబ్జాలోకి తీసేసుకుంటాము, పడవలను, చమురు నావలను అన్నిటిని కూడా మేమే రెగ్యులేట్ చేస్తామన్నంత పద్ధతిలో గంభీరాలు పలికాడు. మరి ఎక్కడుంది ఇప్పుడు చేతులు ఎత్తేస్తాడు. మాకేం సంబంధం లేదు, ఎవడి వాడు చూసుకోండి, మాకెందుకంట, మాకు అసలు ఆయిలే అవసరం లేదు. చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. మరి ఇంతకాలం ఏమైపోయింది? అందుకే నేను అంటాను, మీరు అడిగిన ప్రశ్న జవాబు ఏంది అంటే, అమెజాన్ అనేది ఒక బలహీనమైనటువంటి నాడీ వ్యవస్థ. 18 వీక్ నర్వ్ సెంటర్స్ ను పట్టేసింది, ఇరాన్ పట్టేసింది. ఇది నిజంగా చక్కటి వ్యూహము. అమెరికా లాంటి దేశాలను, విర్రవీగుతున్న దేశాలకు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక సంకేతము ఇరాన్ ఇవ్వగలిగింది అని నేను అనుకుంటున్నాను. నేను ఈ యాంగిల్ లో చూస్తున్నాను వాసు గారు. రైట్. పేకేటి ప్రసాద్ గారు, చాలా అంటే ట్రంప్ కళ్ళు తెరిపించిన ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ డాన్ కేన్, ఆయన ఒక పవర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చాడు యుఎస్ ప్రెసిడెంట్కి. హార్మజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని చూపించి, ఇక్కడ గనక
మనం మన సైనిక శక్తిని మోహరింపజేస్తే, బలవంతంగా దించితే, ఎయిర్ ట్రూప్స్ ద్వారా ఎట్లా దింపినా సరే, అక్కడుండే సూసైడ్ బోట్స్ కానీ, అవి చేసే విధ్వంసం కానీ, జరిగే ప్రాణ నష్టం కానీ ఊహించలేము. వేలల్లో ఈ డెడ్ బాడీస్ని తీసుకెళ్లే ప్యాకెట్స్ వెళ్తాయి, వెనక్కి అమెరికాకి వెళ్తాయి, బాడీ ప్యాక్స్ వెళ్ళాలి, డెడ్ బాడీ ప్యాక్స్ వెళ్తాయి అని చెప్పి హెచ్చరించాడు. అంటే కళ్ళ ముందు ఒక పవర్ఫుల్ ప్రజెంటేషన్ ఇస్తే కానీ తలకెక్కని ఒక పైత్యంతో కూడిన ప్రెసిడెంట్ అక్కడ ఉండటం వల్ల అనివార్యంగా ఆయన చెప్పాల్సి వచ్చింది. ఇది ఆత్మహత్యతో సమానం అన్నాడు. అమెరికా ఆత్మహత్యతో సమానం అని చెప్పాడు డాన్ కెయిన్. చెప్పిన తర్వాత ఇక అందుకని మీ ఆయిల్ ఏదో మీరే తెచ్చుకోండి, మీ బాధ ఏదో మీరే పడండి అని చెప్పేసి నాటో కంట్రీస్కి, మిత్ర దేశాలుగా ఇప్పటివరకు అమెరికా భావిస్తూ వస్తున్న దేశాలకి ఆయన హెచ్చరిక జారీ చేశాడు. అండ్ ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, జనరల్ డాన్ కెయిన్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వర్త్ ఉండే వార్షిప్స్ అన్ని డిస్మాంటిల్ అయిపోతాయి, కళ్ళు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాల్సిందే మనం అని చెప్పేసి. సో అప్పుడు తగ్గాడు ఆయన, ఏదో కొంచెం పర్లేదు సర్దుకుంటున్నాడని. కానీ ఇరాన్ వచ్చి అమెరికన్ ఫెసిలిటీస్, అమెజాన్ ఫెసిలిటీస్ మీద దాడి చేసి క్లౌడ్ సేవలన్నీ స్తంభింపజేసింది. దీని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి సార్? మొదటిగా చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఇక్కడ మొదటిగా మనం చూడాల్సింది డేటా సెంటర్ల మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు. సార్ చెప్పిన పాయింట్లు కొన్ని నేను యాడ్ చేస్తానండి. ఇప్పుడు జరుగుతున్న వార్ఫేర్ ఏదైతే ఉందో అది మామూలు ట్రెడిషనల్ వార్ఫేర్ తో పాటు ఏఐ ఎనేబుల్డ్ వార్ఫేర్ ప్లస్ నెరేటివ్ వార్ఫేర్. ఈ ఏఐ ఎనేబుల్డ్ వార్ఫేర్ కి ముఖ్యంగా కావాల్సిన అంటే హార్డ్వేర్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాసెసింగ్ స్పీడ్ అవన్నిటి సప్లై చేయాల్సినవి ఈ డేటా సెంటర్లు అండి. సో ఈ డేటా సెంటర్ల మీద కొడితే ఎప్పుడైతే వీళ్ళ ఏఐ అంటే వీళ్ళకి ఇప్పుడు మనం చూస్తుంటే ఏ వార్లోనే చూస్తుంటే మనకి ఏ యుద్ధంలో అయినా సరే మనకి యుఎస్ వాళ్ళకి లేకపోతే వాళ్ళ సైనికులు ఆన్ ద గ్రౌండ్ వెళ్ళి ఫైట్ చేసిన సందర్భాలు లేవు. ఓన్లీ డ్రోన్లు లేకపోతే మిజైల్స్ యూజ్ చేసుకోవడం, ఎక్కడి నుంచో ఫైర్ చేయడము, లేకపోతే కరెక్ట్ టార్గెట్ ని చేయడము, వాటిలన్నిటికీ ఇక్కడ మనకి మెయిన్ సోర్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ డేటా సెంటర్ల దగ్గర ప్రాసెసింగ్ జరుగుతుంటేనే వస్తుంది. అంటే రావణాసురుడికి మొత్తం బలమంతా ఎక్కడ ఒక నాభి దగ్గర ఎలా ఉంటుందో మొత్తం ఈ ఏఐ వార్ఫేర్లు అన్నిటికీ బలమంతా వచ్చేసరికి ఈ డేటా సెంటర్లు అండి. ఎప్పుడైతే ఈ డేటా సెంటర్ల మీద అటాక్ చేస్తారో వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉండే ప్రాసెసింగ్ చేసే కేపబిలిటీస్ తగ్గుతుంది. దీంట్లో అతి పెద్దదైన క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఏడబ్ల్యూఎస్. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అంటే ప్రతి చోట ప్రపంచంలో కొన్ని రీజియన్స్ స్పెసిఫిక్ గా ఉంటుంది. భారతదేశంలో కూడా డేటా సెంటర్లు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేశారు. సో అందు గురించి దాని తర్వాత నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే అండి, దీంతో అంటే అమెరికా వాళ్ళు ఇన్ని రోజులు విర్రవీగుతుంది ఏంటంటే మాకున్న ఏ కేపబిలిటీస్ టెక్ జైంట్స్ అనేది ఒకటి. సో ఒకటేమో ఏఐ ఒక టెక్ వాళ్ళు అటాక్ చేశారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికండి మనకి సోషల్ మీడియా కానివ్వండి, ఈ నెరేటివ్ వార్ఫేర్ లో వచ్చేసరికి అందరి డేటా సరే ప్రపంచంలో ఉన్న ఎవరైతే అందరు ఈ సోషల్ మీడియా వాడుతున్నారో ఆ డేటా అంతా యుఎస్ టెక్ జైంట్స్ దగ్గరే ఉందండి. మీరు తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఇంక ఏ వాడినా సరే వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ డేటాని వాళ్ళు ఎలా వాడుతున్నారు ఏంటి మనకు తెలియదు. అందు గురించి వాళ్ళ మీద ఈ అటాక్ రెండో దాని మీద మనం చూడొచ్చు. థర్డ్ వచ్చేసరికి ఇది మనకి వీళ్ళ ఎకనామిక్ వార్ఫేర్ కింద ఇరాన్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి ఎలాగో తెలుసు వీళ్ళు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, మేము వీళ్ళని తట్టుకోలేము, మిలిటరీలో వచ్చేసరికి తట్టుకోలేము. కానీ వీళ్ళకి ఎకనామిక్ వార్ఫేర్ లో వచ్చేసరికి వీళ్ళకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం అయ్యేటట్టు మేము చేస్తాము అని వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఆ దాంట్లో ఈ టెక్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో హు ఆర్ ఎంపవరింగ్ అమెరికన్ జీడిపి ప్లస్ అమెరికన్ డీప్ స్టేట్ వాట్ల మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారని. ఇంకోటి మనకి అనిపిస్తుంది ఇంత మరి వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ అంతా ఏమైంది ఇలా అని. నేను ఒక రిపోర్ట్ ఏదైతే చదువుతున్నానో దాంట్లో ఏంటంటే కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ డిఫెన్స్ లో
వాళ్ళు ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చైనా నుంచి తెచ్చుకున్న పరికరాలు ఉన్నాయట. సో అందు గురించి దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి వీళ్ళు అటాక్ చేయగలుగుతున్నారు. సో ఇంకోటి మనకి ఈవెన్ ఈ యుద్ధం కంటే ఇంతకుముందు యుద్ధం జరిగినప్పుడు శాటిలైట్ నుంచి ఎలన్ మస్క్ ఇంటర్నెట్ అవన్నీ సప్లై చేస్తుంటే దాన్ని కూడా లాక్ చేసేసారు ఇరాన్ వాళ్ళు. సో అటువంటి సైబర్ వార్ఫేర్ లో కూడా వీటిలలో ఇరాన్ వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉన్నారండి. అయితే ఇప్పుడు మనం ఇంకోటి చూసుకోవాల్సింది, అమెరికా వాడికి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడా అంటే వాళ్ళకి ఎప్పుడో బోధపడింది. కానీ ఏంటంటే ఎవరైనా వాళ్ళకి కలిసి వస్తారా, వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తారా అని చూశారు, కానీ ఎవ్వరు రాలేదు. సో అందు గురించి మీ ఆయిల్ మీరు తెచ్చుకొని, అసలు అమెరికా వాడికి ఏముందండి ఈ రోల్, నిజంగా వాడు ఏదో న్యూక్లియర్ వెపన్స్ అన్నాడు, లేకపోతే వీళ్ళని డిస్మాంటిల్ చేస్తా అన్నాడు, అవన్నాడు ఇవన్నాడు, సరే అయిపోయింది. సో ఖమేనీని జరిపేశారు, తర్వాత ఏమైంది, ఏమీ కాలేదు అక్కడ. వీడు ఏమి చేయాలనుకున్నాడు, ఏమీ చేయలేకపోయాడు. వీడికి నిజంగా ఆయిల్ అవసరం ఉందంటే అమెరికా వాళ్ళకి ఆయిల్ కూడా అవసరం లేదు అక్కడ. సో వీళ్ళకి ఏంటంటే ఆయిల్ రిసోర్స్ మీద తెచ్చుకుని ఇంకా బిజినెస్ డెవలప్ చేసుకోవడం. కానీ ఏమైంది, రివర్స్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఒక గ్యాలన్ పెట్రోల్ $4 అయింది వాళ్ళకి అమెరికాలో. మొత్తం ప్రపంచం అంతా ఆయిల్ ప్రైసులు పెరిగాయి. భారతదేశంలో కూడా ఏప్రిల్ 30 తర్వాత పెరుగుతుందేమో మనకు తెలియదు ఎలా ఉందో. ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ కి వాటికి ప్రైసులు పెరిగాయి. సో అందు గురించి ఇలాంటి సందర్భంలో ఇటువంటి అమెరికా వాళ్ళు సరే వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ చెప్పారని అదొక కవర్ అప్ చర్యనే అది. సో అంతేగాని నిజంగా వాళ్ళకి తెలియదు అని కాదు. వాళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్ వాళ్ళైతే రీచ్ అయితే అవ్వలేదు. అంటే హిడెన్ ఆబ్జెక్టివ్స్ బయట చూపించింది సరే, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద అటాక్ చేసామన్నారు. దాని మీద అంటే మనకన్నా ఇక్కడ అపోజిషన్ అంటే ప్రసాద్ గారు ఇక్కడ ఎంటైర్ గల్ఫ్ హాస్ బీన్ డిస్కనెక్టెడ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కదా. ఈ మొత్తం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అదే క్లౌడ్ సేవలన్నీ బంద్ అయిపోతే ఆ డిస్రప్షన్ అనేది దట్ లీడ్స్ టు ఎకనామిక్ డిస్టర్బెన్స్ కూడా కదా. అంటే ఒకటండి, క్లౌడ్ లో ఎప్పుడైనా సరే వాళ్ళు అంటే యాజ్ ఎ టెక్నాలజీ పర్సన్ గా చెప్తున్నాను, వాళ్ళు డిజైన్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటారంటే 3-4 చోట్ల బ్యాకప్లు పెట్టుకుంటారండి. అంటే ఒక చోట వారు లేకపోతే ఇదే కాదు మనకి ఎలాంటి తుఫాన్లు వచ్చినా సరే, లేకపోతే సునామీలు వచ్చినా, లేకపోతే ఎర్త్క్వేక్, ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పటికీ కూడా యాజ్ ఏ ప్రిపరేషన్ కూడా ఏంటంటే ఇంకో చోట 2-3 బ్యాకప్ ప్లాన్లు పెట్టుకుంటారండి. ఇక్కడ మాక్సిమం అయితే అది స్లో డౌన్ అవుతుందేమో, కానీ మిగతా వేరే చోట నుంచి ఇది ఇంకా నడుస్తుంది, ఆపరేషన్స్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఐటీ ఏవైతే ఉన్నాయో. సో ఎకనామిక్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. కానీ ఈ మిడిల్ ఈస్ట్ లో ఎవరైనా ఇప్పుడు సెటప్ చేయాలన్నా లేకపోతే ఏమైనా చేయాలంటే భయపడతారు ఇప్పుడు. ఇన్వెస్ట్మెంట్స్ మే గో బ్యాక్ అది ఉండొచ్చు. మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు, ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్తాను. రామ్నాథ్ గారు, మీరు కూడా అంటే ఈ టెక్నాలజీ పరంగా బాగా దగ్గర నుంచి గమనిస్తుంటారు కాబట్టి క్లౌడ్ సర్వీసెస్ మీద దాడి. అందరికీ గుడ్ మార్నింగ్. అంటే గత మనం నెల రోజుల కిందట మొదలైనటువంటి వారు ఆల్మోస్ట్ ఈరోజు దాదాపు 1 month దాటిపోయింది. సో ఇంకా మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే, ఇప్పుడు అమెరికా ఎలా అయిపోయిందంటే అదేదో అంటారు కదా, వాళ్ళను పెద్దగా ఊహించుకొని మేము ఒకసారి వార్లోకి దిగితే వారు వన్ సైడ్ అయిపోవాల్సిందే, మిగతా వాళ్ళు తప్పుకోవాల్సిందే అని ఎక్స్పెక్ట్ చేసిన అమెరికా పరిస్థితి నిజమైంది. మిగతా వాళ్ళందరూ తప్పుకున్నారు, అమెరికా ఒకటే. ఈ రోజు ఏమైపోయింది, అమెరికా ఎటు తీసుకోకుండా క్రాస్ రోడ్ లో నిలబడిపోయినట్టుగా మనకు వార్తలు కనపడుతున్నాయి. అంటే రోజుకు ఒక స్టేట్మెంట్ ఆయన నుంచి రావడం, అంటే ఒక 2-3 వారాల్లో యుద్ధం ముగిస్తానని ఒకసారి చెప్పడం, లేదంటే ఇరాన్తో మా దౌత్య చర్చలు జరుగుతున్నాయని చెప్పడం, అలాగే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద స్ట్రాటజిక్ లొకేషన్స్ వల్ల మేము డెమాలైజ్ చేసినామని చెప్పడం. అంటే ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్కు క్రియేట్ చేస్తూ, మరొక వైపు ఈరోజు నాటో దేశాల నుంచి మేము తప్పుకుంటామని బెదిరించడం. మళ్ళీ ఈరోజు నాటో దేశాలలో కూడా యూకే ప్రెసిడెంట్ క్లియర్గా నిన్న ప్రకటించినట్టున్నారు. అంటే దే ఆర్ ఇన్వైటింగ్ అరౌండ్ 32 countries ఇన్ ద వరల్డ్ టు వర్చువల్లీ డిస్కషన్ ఆన్ ద హార్ముజ్ అనుకుంటా. అంటే ఈ వీక్లో యూకే ఒక వర్చువల్ మీటింగ్ నిర్వహించబోతుంది, దానికి ఇండియాను కూడా ఇన్వైట్ చేసినట్టున్నారు. సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా దానికి యాక్సెప్ట్ చెప్పినట్టున్నారు. అంటే ఖచ్చితంగా మనం
ఏదైతే హర్ముజ్ కాలువ ఉందో సో దానికి సంబంధించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే ఎకనామికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే ప్రపంచంలో కొన్ని దేశాలు మేము అమెరికాతో కలిసి రాము, మా గగనతలంలో అమెరికాకు పర్మిషన్స్ లేవు అని చెప్పడం. అంటే ఈ యొక్క అన్ని మనం సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అమెరికాకు కొంత ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి అనేది కనపడుతుంది. అలాగే ఒకవైపు ఇరాన్లోని ఇంటెలిజెన్స్ ఏం మాట్లాడుతుంది, మా యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారు, సో మీరు మా ఆబ్జెక్టివ్ను మీరు ఎలాగో దెబ్బతీలేరని మాట్లాడుతున్నారు. అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి స్పీకర్, లోక్సభ పార్లమెంట్ అక్కడ ఉన్న స్పీకర్ ఏం మాట్లాడుతున్నారు, దాదాపుగా 7 మిలియన్ పీపుల్ మా దగ్గర రెడీగా ఉన్నారు వెపన్స్ పట్టుకోనని మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇరాన్ మనకు చూడడానికి బయటికి చాలా చిన్నగా కనపడ్డా వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళవి చాలా బలంగా ఉన్నాయి. ఇంకా మీరు ఇందాక అన్నట్టు యాజ్ పర్ యాజ్ టెక్నాలజీ గెయిన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇందాక సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈరోజు అమెజాన్ AWS అనేటువంటిది వరల్డ్లో ఉన్నటువంటి క్లౌడ్ సేవలలో వాళ్ళది 30% మార్కెట్ షేర్ ఉంటుంది. తర్వాత నీకు మైక్రోసాఫ్ట్ అజూర్ వచ్చేసి దాదాపుగా 20% ఉంటుంది. తర్వాత గూగుల్ క్లౌడ్ వచ్చేసి 13% ఉంటుంది. ఒరాకిల్ క్లౌడ్ 3%, 4%. అంటే ఇలా టెక్నాలజీలో ప్రముఖంగా ఈరోజు క్లౌడ్ సేవలు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదో ఒక మిడిల్ ఈస్ట్లోనో లేకుంటే వెస్ట్ ఏషియాలోనో ఎక్కడో ఒక టెక్నాలజీ సంస్థను దెబ్బతింటే వాళ్ళ ఆపరేషన్స్ ఏం ఆగిపోవు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఏంటంటే BCP ప్లాన్ ఉంటుంది, ఒక 2-3 స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ఆపరేషన్స్ మీద ఇంపాక్ట్ పడదు. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ సెక్యూరిటీ కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇది IT సంస్థల మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది వాస్తవం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వారి యొక్క రూపాంతరమే మారిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు వారంటే మన సైన్యాన్ని వేరే దేశాలలో వేరే లొకేషన్స్లలో తీసుకోవడం అట్లా జరిగిపోయేది. ఈరోజు వారు మారిపోయింది. ఇందాక మురళీ సారు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏదైతే మన వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎలా దెబ్బ కొట్టడానికి ఆలోచించారు. ఈరోజు హర్ముజ్ అనేది చాలా స్ట్రాటజిక్ లొకేషన్, వాళ్ళకి అది ఒక కీ పాయింట్. సో ఆ పాయింట్ ద్వారా వాళ్ళు కంట్రోలింగ్ తెచ్చుకున్నారు. ఈరోజు మన ఇండియా కూడా చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, ఇండియాకు మాకు కొన్ని మిత్ర దేశాలకు మేము సప్లై చైన్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా మేము పాసేజ్ ఇస్తున్నాం అంటారు. నేను నిన్న పేపర్లో చదివితే నాకు షాకింగ్ అనిపించింది. అంటే అంత చిన్న లొకేషన్ నుంచి రోజు దాదాపుగా 13,000 నౌకలు ప్యాసేజ్ అయ్యేవి అని చెప్పి కొన్ని కథనాలు రాశాయి. లేదు ఈ రోజు కనీసం అది 100లో కూడా లేదు. 13,000 కాదండి, కేవలం లో ఉండేది. అంటే ఈ రోజు కొన్ని 100లలో ఉంది, గతంలో 1000లో ఉన్నట్టుగా రాశారు. అంటే మేబీ ఇప్పుడు సింగిల్ నెంబర్ లోకి వచ్చేసింది. అంటే అది ఎంత కీ లొకేషన్. సో అలాంటి లొకేషన్ వల్ల టోటల్ ఎంటైర్ వరల్డ్ సప్లై చైన్ దెబ్బతినింది. ఈరోజు మీరు రీసెంట్ గా నేను ఒక 2 వీక్స్ బ్యాక్ మన RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారి ఆర్టికల్ రాస్తే కూడా ఆయన చాలా ముందే ఊహించి చెప్పాడు. ఇది పెద్ద ప్రపంచానికి ఒక సప్లై షాక్ లాగా అయిపోతుంది. మనం సప్లైలో ఎప్పుడైతే డిస్ట్రక్షన్ మొదలవుతుందో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఎకనామిక్ గా ఇబ్బంది పడుతుంది. మనకు రెషన్ స్టార్ట్ అయిపోతుంది, వరల్డ్ అంతా మొత్తం GDP పరంగా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఆయన క్లియర్గా సంకేతాలు ఇవ్వడం కనపడింది. అదే మనం గత చర్చల్లో కూడా ఎవరం ఎంత డిస్కస్ చేసినా కూడా ఏంటంటే కొన్ని దేశాలు ముందుకు రావాలా, ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకోవాలా. ఖచ్చితంగా ఏంటంటే ఇంతకుముందు గతంలో మనం ఒక 2 వారాల కిందట ప్రధానమంత్రి పార్లమెంట్లో అడ్రస్ చేసినప్పుడు కూడా మనం మీడియేషన్ చెయ్యము, కొన్ని దేశాలు మీడియేషన్ చేస్తున్నాయని వార్తలు రావడం వల్ల వాళ్ళు చెప్పడం ఏంటంటే మనం మీడియేషన్ చెయ్యము. 1980s కూడా ఇలాంటి మీడియేషన్ మన శత్రు దేశాలు కొన్ని చేశాయి అనేటువంటి వార్తలు మనం చూసాము. మనమైతే మీడియేషన్ చెయ్యట్లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే ఇజ్రాయిల్తో మనకు డిఫెన్స్ రంగంలో, టెక్నాలజీ రంగంలో, అగ్రికల్చర్ రంగంలో ఇండియాకు స్ట్రాటజికల్గా మనకు బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇండియా మొదటి నుంచి ఏదైతే నమ్ముకుందో తన యొక్క డిప్లొమాటిక్ పాలసీనే నమ్ముకున్నట్టుగా చూడాలి. సరే ఈరోజు UK కొంత ఫార్వర్డ్ వచ్చినట్టుగా నాకు కనపడుతుంది. అంటే దాదాపుగా ఒక 30-40 దేశాలను ఇన్వైట్ చేసి వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసి దాని ద్వారా ఏదో ఒక అమికబుల్ సొల్యూషన్ కానీ కొన్ని ప్రపోజల్స్ తీసుకురావడానికి జరిగేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలా. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం UNO గురించి చాలా మాట్లాడుకున్నాం గత చర్చల్లో కూడా. ఈరోజు ఏం జరిగిందంటే UNO జనరల్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రపోజల్ ఒక ఇన్విటేషన్ ఏం జరిగిందంటే ఈరోజు ఎడ్జ్ ఆఫ్ ద వైడర్ వార్లో ఉన్నాం మనము.
అంటే వారు ఇంకా చాలా విస్తృతమయ్యేటువంటి పరిస్థితులలో దగ్గరగా ఉన్నాము. సో దాన్ని మనం కన్క్లూడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ 3 దేశాలు కూడా ఒక స్టెప్ తీసుకోవాలా, లేదంటే ప్రపంచంలోని మిగతా దేశాలు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక క్రూషియల్ పీరియడ్లో మనం ఉన్నామన్నట్టుగా ఆయన కూడా ఒక ప్రపోజల్ తీసుకోవడం. అలాగే ఖతార్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఇరాన్ యొక్క దాడుల వల్ల మా యొక్క ప్రాపర్టీస్ చాలా వేల కోట్ల వరకు మాకు నష్టం జరుగుతూ ఉంది, ఇంటర్నేషనల్ లా ప్రకారం మాకు కాంపెన్సేషన్ మీరు పే చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు కూడా ప్రపోజల్స్, లెటర్స్తో యుఎన్ఓను సంప్రదిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమైపోయేది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ తీసుకునేటువంటి సమయం వచ్చిందేమో, ఆ దిశగా ప్రపంచంలోని మిగతా దేశాలు అమెరికా పైన కానీ అటు ఇరాన్ పైన కానీ కొంత ఒత్తిడి తెచ్చి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనేటువంటి వాతావరణం ఇన్నోవేటబుల్గా కనపడుతుంది అనేది నా భావన. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇంకా డెవలప్మెంట్ ఏంటంటే ఐఆర్జీసీకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళకి అండ్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్కి మధ్య గొడవలు తీవ్రతరమయ్యాయి. అసలు లెక్క చేయట్లేదు వాళ్ళు ప్రెసిడెంట్ని. వాళ్ళు ఇంటెలిజెన్స్ మినిస్టర్ మన వీళ్ళు చంపేసిన తర్వాత కొత్త ఇంటెలిజెన్స్ మినిస్టర్కి నాకు 3 పేర్లు పంపిస్తే, మనకి యూపీఎస్సీకి మనం పంపినట్టే ఆయన కూడా పంపిస్తే ఐఆర్జీసీకి రిలీజియస్ ఆర్గనైజేషన్కి పంపించాల్సింది. ఆయనేమో గవర్నమెంట్, ప్రెసిడెంట్. వాళ్ళు 3 తీసి పక్కన పడేసి అసలు మీరు ఇన్వాల్వ్ కామాకండి, మీరు ప్రెసిడెంట్ ప్యాలెస్లో కూర్చోండి, మేమన్నా పంపిస్తే స్టాంప్ వేసి పంపించండి. ఇది వాళ్ళ కమ్యూనికేషన్. దీంతో నిట్ట నిలువున ఒక చీలికి వచ్చింది. ఇది అమెరికా అడ్వాంటేజ్గా తీసుకోబోతోంది అని. అంటే కాస్త డైలాగ్కి ఎవరున్నా